కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగిసింది. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో అడుగడుగున బండి సంజయ్కి ఘన స్వాగతం లభించింది. రాత్రి కొండగట్టుకు చేరుకున్న బండి సంజయ్కి బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జేఎన్టీయూ చెక్ పోస్ట్ నుంచి వాహనంలో కొండగట్టు వరకు చేరుకుని ఆలయం ఎదుట పూజలు చేశారు. గుడి మూసివేయడంతో నిబంధనను ఉల్లంఘించకుండా ఆలయం ఎదుట పూజలు చేశామన్నారు. ఇక మరోసారి ఉగాది తర్వాత స్వామివారిని దర్శించుకుంటామన్నారు బండి సంజయ్. పాదయాత్రలో తన వెంట నడిచిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులందరినీ తీసుకొని స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వస్తామని చెప్పి అక్కడ మొక్కడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ మొక్కు తీసుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించడం జరిగింది. పోయిన తర్వాత ఇష్టం కింద రావడం, టెంపుల్కు మళ్ళీ ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తాం. మన కోసం నిబంధనలను ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల పక్కన నడవాలి. దేవుడి కంటే గొప్పలు ఎవరు లేరు. కాబట్టి అర్చకుల వేద పండితులకు ఆశీర్వాదం దొరికింది. చాలా సంతోషం. వాళ్ళ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ బ్రహ్మాండమైన స్వాగతం పరిచారు, ఆరతులు ఇచ్చారు, శాలువలు కప్పారు, పూలు సన్మానం చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కష్టపడి పనిచేసారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు.